పవిత్రమైన ఆత్మను శిక్షించేది, రక్షించేది మానవాతీతమైన మరొక శక్తి. ఆ శక్తి ముందు మీ భోగభాగ్యాలు, అధికారాలు తృణప్రాయాలను తెలుసుకోలేకపోతుంది. ఆ శక్తి రామదాసును తప్పక రక్షిస్తుంది. మీరు మా మనోభావాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు రామదాసును రక్షించడానికి ఉభయతారకమైన ఒక ఉపాయాన్ని ఆలోచించాం. మనం చేస్తాం. దయచేయండి. కులతిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. కులతిలక ఇకనైనా పలుకవే రామచంద్ర. నన్ను రక్షించుకున్నాను, రక్షకులెవరింకా రామచంద్ర రామ. చుట్టూ ప్రాకారములు సొంపుతో గటిస్తి రామచంద్ర. ప్రాకారములకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర రామ. నీవు కులుకుతూ తిరిగేవు, కులుకుతూ తిరిగేవు ఎవడబ్బా సొమ్మని రామచంద్ర రామచంద్ర రామచంద్ర. రామచంద్ర, నిన్ను నమ్మి నేను కోరిన 7 దినముల గడువు ఈ రాత్రితో పూర్తి ఎక్కుతున్నది. నీవు రావైతే నా అప్పు తీర్చవైతే రక్షింపను, శిక్షింపను సమర్థుడవైన నీకు ఈ ఉపేక్ష ఎందుకు కలిగినయ్యా నా మీద? రామా, నేను తిట్టిన నా మీద కోపమా తండ్రి, కోపమా? అబ్బా, తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర. నీవు ఆయాస పడవద్దు రామచంద్ర. ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర. నా శత్రువులు ఎవరైనా నీకు నా మీద లేనిపోని నేరములు చెప్పి వెనుకకు పంపిరారామా? చెప్పు. అటు కానిచ్చు సీతాలక్ష్మణులకి ఏమైనా ఆపద కలిగినా ఎలా రావైతే రామా? నేను పలుకవు తండ్రి, పలుకవయ్యా రామా, పలుకు. నిన్ను రక్షించినది తానే శాపం. మానవుడా నన్ను రక్షించబడు. ఎవరి మాటలాడున్నది? గురువర్య, గురువర్య, మహాత్మ కలుషాత్మలకు నిలవైన ఈ చెరసాలుడు మీరేల కాలిడితే స్వామి. నా రామదాసు, మీ రామదాసు ఉన్నది ఈ రాత్రికి మాత్రమే స్వామి. రాత్రికి రుణము తీరుకున్న తెల్లవారేసరికి నా శిరము ఖండింపు. రామదాసు, నీ రుణము తీరుటకు ఉపాయమున్నది. భద్రాచల రాముని ఆభరణములు అమ్ముటకును, దేవాలయమును పాఠశాలగా మార్చుటకును నీవు అంగీకరించవేని రాజేంద్రులు నిన్ను రుణ విముక్తిని చేయ. రామరామ, ఎట్టి కర్ణ కఠోర వాక్కులు వింటుంది. గురువర్య, తామే ఈ మాటలు అనుకుంటున్నా లేక నా పాపకు దెయ్యము ఇట్టి మాటలు నా చెవిని పడివేసింది. నా కబీరుడు కావు, నా గురుడు కావు. నా కర్మ పిశాచం మాయా కబీరు రూపమున వచ్చి నన్ను హింసిస్తున్నది. నన్ను నరకమునకు కొనిపోవచ్చిన యమకింకరా పొమ్ము, పోకుండా నా రామచంద్రుడి పాదము రాన. నన్ను కన్న తండ్రి, నా భాగ్య తెలిసి నా దశరథ రాముడు ధరించిన ఆభరణములను ఊడదయ్యవలైనా, నా దేవదేవుని భద్రగిరి నుండి అరణ్యములకు పారద్రోలములైనా, ఓ కైకే
కైకేయి, నీవిక్కను శ్రీరామచంద్రుడిపై మత్సరం పూని ఉన్నావా? నీ దుష్ట వాక్కులను వినుటకు దశరథుడు లేడు సుమా. అదిగో నీ పుత్రుడు భరతుడే ఖడ్గపాణి అయి నిన్ను ఖండింపవచ్చుతున్నాడు. పొమ్ము, నీ ప్రాణములను కాపాడుకొనుము. పొమ్ము. భరత, నేను కైకేయి మాటలను వినను స్వామి. ఆభరణములను ఊడదీయని స్వామి. రామచంద్రుని అడవులకు పొమ్మను స్వామి. భరత, నన్ను చంపకుము స్వామి. భరత, నన్ను చంపకుము స్వామి. నన్ను చంపకు, నన్ను చంపకు. రాజేంద్ర, సూచితిరా రామదాసు దైవభక్తి. దైవభక్తి కాదని అప్పు దీప్పను శక్తి లేక వదలిన ఉన్మాదం ఈ పిచ్చిని ఒక క్షణమున పోగొట్టదు. అట్లా నీవును ఉండి చూడుము, మీకు జరగబో అవమానమునకు సాక్షులు కూడా కావాలినా. నీవొక పిచ్చివాడు. రామదాసు ఎవరు? మేము తాగీష. తెల్లవారినదా రాజేంద్ర? సిద్ధముగనున్నాను. రామదాసు, భయపడకు. రాత్రి 4 గడియలు మాత్రమే అయినది. ఇక నువ్వు నా ధనమునిస్తూ నాశ నీకున్నదా? లేదని నేను చెప్పను ప్రభు. నీవొక వెర్రివాడు. నీ ప్రాంతికి మేరయ్యలే. పోనేము రామదాసు, ఆభరణములన్నీ ఆలయమును పాఠశాల సమాచుటకు అంగీకరించుము. ఈ క్షణమున నీ చేతికి 6 లక్షల పైకమిచ్చదు. చెర నుండి తప్పించదు. నీకు మంత్రిత్వం సంగతి వలయనన్న చక్రవర్తి నీ చేసింది. రాజేంద్ర, మీ ధనము వలదు, మీ అధికారము వలదు. భూమండలములో గల సౌఖ్యములన్నీ కూడిన రామనా సంకీర్తన ఆనంద సుఖములో సహస్రాంశమైనను కాదు. రామదాసు, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాలతన్నుతున్నాం. మీ కంటికి లక్ష్మీ అయి కనిపించినది నా కంటికి ఘోర సర్పమే కానవస్తున్నది. చక్కగా యోచింపు రామదాసు. ఉదయమున మీ తల నేలపూలు. రాముని చిత్తం. నీ భార్యాపుత్రులు చెడుతూ. రాముని చిత్తం అయినచో ఇది నీ అవసాన సమయం అనుకొని నీ తుజ కోరిక మాకు తెలియచేయము. ఈ ఘడి నుండి తెల్లవారు వరకు నా రామనామస్మరణకు ఏ విఘ్నమూ కలిగి చేయవద్దని ప్రార్థన. నీ దుష్ప్రాప్తినెవరు తప్పింపగలరు? ఆ రామచంద్రుడే నీకు పిచ్చి తలకెక్కిస్తే. వీడే షబ్బుల్, వీడే చీరల్, వీడే రవికల్. ఇక్కడ చీల్చి చూడు, మాది గుండెవాడు బా బా అని శపం చేస్తా ఉన్నాడు.